తెలంగాణలోని కాలేజీల్లో ర్యాగింగ్ భూతం వేడడం లేదు. ఎక్కడో ఒక చోట జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధిస్తూనే ఉన్నారు. తాజాగా మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. హాస్టళ్లలో జూనియర్లను సీనియర్లు ర్యాగింగ్ పేరిట వేధిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూనియర్ల చేత సీనియర్లు మద్యం తెప్పించుకుని తాగుతూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేధింపుల ఘటనపై లెక్చరర్లకు ఫిర్యాదు చేస్తే అంతు చూస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు జూనియర్ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అయితే ర్యాగింగ్ అంశాలను తల్లిదండ్రులకు దృష్టికి తీసుకెళ్లేందుకు జూనియర్ విద్యార్థులు కుమిలిపోతున్నారు. తెలంగాణలోని కాలేజీల్లో ర్యాగింగ్ భూతం వేడడం లేదు. ఎక్కడో ఒక చోట జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధింపులకు గురి చేస్తూనే ఉన్నారు. తాజాగా మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, శిల్ప, మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని హాస్టల్లో ఈ ర్యాగింగ్ కొనసాగుతున్నా తెలుస్తుంది. కొంతమంది హాస్టల్లో జూనియర్లను వేధిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అయితే సీనియర్స్ అందరూ కూడా జూనియర్లను వేధిస్తూ వికృత చేష్టలకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది. మద్యం తెప్పించుకొని అలాగే తాగుతూ వారితో ఇబ్బందులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ర్యాగింగ్ నిషేధం ఉన్నప్పటికీ కూడా హాస్టల్ మెడికల్ కళాశాల హాస్టల్లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే విద్యార్థులు ఎవరు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో ఈ సంఘటన కూడా వెలుగులోకి రాలేకపోతుంది. అయితే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ ర్యాగింగ్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో జూనియర్స్ ఎవరైతే వాళ్ళందరూ తల్లిదండ్రుల వద్ద మొరపెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటన మాత్రం ఒక మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల కళాకారు రేపు చెప్పక తప్పదు. ఫిర్యాదు చేస్తే ఎవరైతే ర్యాగింగ్ పాల్పడుతున్నారో వాళ్ళందరూ కూడా జూనియర్లను కూడా బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. ఫిర్యాదు చేస్తే మీ అంతు చూస్తామని చెప్పేసి బెదిరించడంతో ఈ సంఘటనకు సంబంధించి ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి కూడా ధైర్యం చేయకపోవడంతో ఈ సంఘటన మాత్రం అలాగే వెలుగు చూడని పరిస్థితి కనిపిస్తుంది. తల్లిదండ్రులకు చెప్పినా కూడా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితి అయితే గత కొన్ని నెలలుగా ఈ మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సంఘటన చోటు చేసుకుని తెలుస్తుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటివరకు అయితే కూడా అధికారికంగా ఎవరు కూడా చెప్పే పరిస్థితి కనిపించలేదు. దీనికి సంబంధించి కూడా బయటికి పొక్కకుండా కూడా మెడికల్ కళాశాల సిబ్బంది కూడా తగు జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ర్యాగింగ్ కలకలం మాత్రం మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలో తీవ్ర సంచలనంగా మారింది. ఇప్పటికైనా అధికారులు కూడా చర్యలు చేపట్టి ర్యాగింగ్ ను అరికట్టాలని చెప్పేసి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. శిల్ప. రైట్ నరేంద్రచారి, థ్యాంక్ యూ.